ఎంతసేపు చేసినా గానీ వీర్యం అనేది రిలీజ్ అవ్వకపోవడం. చాలా మంది అబ్బాయిలు ఈ ప్రాబ్లమ్ ఫేస్ చేస్తారు. దీనికి కారణం ఏంటి? దానిలో యాక్చువల్లీ దట్ ఈజ్ ఆల్సో బిగ్ ప్రాబ్లం. యాక్చువల్లీ ఆ ప్రాబ్లం ఏంటంటే దట్ ఈస్ కాల్ రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ అని మనం చెప్తాం. ఓకే, సో ఈ రిట్రోగ్రేడ్ ఇజాక్యులేషన్ ఎప్పుడైనా సరే ఉన్నప్పుడు ఏమవుతుందంటే లైక్ హార్మోన్స్ మనకు ఈ మనకు సిమెన్, మీరు సిమెన్ గురించి చెప్పారు కదా, ఆ సిమెన్ బయటికి రాకపోతే కొంతమందికి ఏమవుతుందంటే బెనకాలు వెళ్ళిపోతాయి. ఓకే, ఇంకో కొంతమందికి ఏమవుతుందంటే లైక్ వాళ్ళకు లేట్గానే వస్తాయి, చాలా లేట్గా వస్తాయి. ఓకే ఓకే, సో చాలా లేట్గా వచ్చిన వాళ్ళకు దట్ ఈస్ ఏ ప్లస్ పాయింట్. ఎందుకు ప్లస్ పాయింట్ అంటే దే కెన్ పార్టిసిపేట్ ఫర్ ద లాంగర్ టైం ఇఫ్ దర్ ఫీమేల్ పార్ట్నర్ సపోర్ట్స్. ఓకే, సపోర్ట్ చేస్తే ఎక్కువసేపు చేయొచ్చు. దట్స్ వెరీ వన్ ఆఫ్ ద వెరీ ప్లస్ పాయింట్. బట్ అక్కడ కొన్ని మైనస్ పాయింట్స్ కూడా ఉన్నాయి. మైనస్ పాయింట్ ఏముందంటే లైక్ సపోజ్ ఒక ఫీమేల్ మీతో పార్టిసిపేట్ చేసుకున్నారు. ఓకే, మీకు హాఫ్ అన్ అవర్ వరకు మీకు లైక్ ఇమోషనల్ వేలు మీకు లైక్ ఇజాక్యులేషన్ జరగలేదు. ఓకే, అండ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఏ చైల్డ్ బాత్. సపోజ్ మీకు ఒక ప్రెగ్నెన్సీ రావాలని మీకు ఉంది, మీరు యు ఆర్ ప్లానింగ్ ఫర్ ఏ చైల్డ్. ఓకే, సో హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ అయిపోయింది, అయినా సరే కూడా మీకు ఇజాక్యులేషన్ అవ్వట్లేదు అంటే అప్పుడు ఏమవుతుందంటే ఇన్ఫెర్టిలిటీ టేక్స్ ప్లేస్ ఇన్ ద ఫీమేల్. అప్పుడు ఏమవుతుందంటే అరే నాకు అన్ని బాగానే ఉంది, ఫీమేల్కు బాగాలేదు, అందుకని సమ్ సార్ట్ ఆఫ్ ఇష్యూ మేబీ దేర్ అని అనుకొని వాళ్ళకు అన్ని రకాల టెస్ట్ చేపిస్తారు. టెస్ట్ చేయించినా సరే వాళ్ళకు ఏం లేదు, బికాస్ ఈజ్ అబ్సల్యూట్లీ ఆల్ రైట్, ప్రాబ్లమ్ ఈజ్ అవర్స్ ఓన్లీ. ఓకే, సపోజ్ మనం 10 to 15 minutes చేసాం, 20 minutes చేసాం, ఇజాక్యులేషన్ రాలేదు. మనకు ఎప్పుడైనా సరే మనకు సపోజ్ సిమెన్ ఇజాక్యులేషన్ లేకపోతే స్పర్మ్ ఎక్కడి నుంచి వస్తాయి అండ్ హౌ షీ విల్ గెట్ ప్రెగ్నెంట్. సో దిస్ ఈజ్ అ బిగ్ ప్రాబ్లం యాక్చువల్లీ. ఇన్ కేస్ ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికైనా సరే ఉంటే దెన్ దే కెన్ విజిట్ మై క్లినిక్. ఐ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్. ఇఫ్ దే స్టార్ట్ యూజింగ్ మై మెడిసిన్, సో అప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు కరెక్ట్ టైంలో మనకు నార్మల్గా సిమెన్ ఇజాక్యులేషన్ జరుగుతాయి అండ్ సో వాళ్ళకు ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ ఉండవు.